హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ పుస్తకం. పసిపిల్లల తల్లులు చాలా మంది కంపేర్ చేసుకునే విషయం ఏంటి అంటే టూతింగ్ అండి, అంటే పిల్లలకు పళ్ళు రావడం. సో ఈ విషయాన్ని చాలా మంది పేరెంట్స్ కంపేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పాపకి పళ్ళు వచ్చేసాయి, మా పాపకి ఇంకా రాలేదు, లేదంటే మా బాబుకి వచ్చాయి, వాళ్ళ పాపకి రాలేదు. సో ఇట్లాగా చాలా మంది మదర్స్ కూడా ఈ టూతింగ్ ని చాలా వరకు కంపేర్ చేస్తూ ఉంటారనమాట, వేరే చిల్డ్రన్ తోటి, వేరే బేబీస్ తోటి. అండ్ నేను మీకు ఈ వీడియోలో పసిపిల్లలకు ఏ ఏజ్ నుంచి పళ్ళు రావటం స్టార్ట్ అవుతుంది, అండ్ ఇన్ కేస్ పళ్ళు రావట్లేదు అంటే అదేమైనా ఇష్యూనా, లేకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలా, అండ్ పళ్ళు వచ్చేటప్పుడు బేబీలో ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, ఎలాంటి చేంజెస్ కనిపిస్తాయి, సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బేబీ టు బేబీ ఈ టూతింగ్ అనేది చాలా చేంజ్ అవుతూ ఉంటుందండి. అంటే ఒక బేబీకి 6 months లో స్టార్ట్ అవ్వచ్చు, ఒక బేబీకి 1 year వరకు కూడా పళ్ళు రాకపోవచ్చు. సో ఇట్లాగా చేంజెస్ ఉంటూ ఉంటాయన్నమాట. అండ్ మా బాబు విషయానికి వచ్చినట్లయితే మా బాబుకి అన్నప్రాసన సరికల్లా సో వాడికి పళ్ళు వచ్చేసాయండి. అండ్ కొంతమంది ఏంటి అంటే కొంతమంది పిల్లలు 1 year వరకు కూడా సో పళ్ళు రాకపోవచ్చు, లేదంటే అసలు సిమ్టమ్సే కనిపించకపోవచ్చు అనమాట. సో ఇట్లాగా బోల్డ్ విషయాలు ఉన్నాయండి దీని గురించి. అండ్ ఫస్ట్ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సో నేను ఇందాక చెప్పినట్టు బేబీ టు బేబీ అనేది ఈ విషయం వేరీ అవుతూ ఉంటుంది. అంటే కొంతమందికి 6 months లో రావటం స్టార్ట్ అవుతుంది, కొంతమందికి 8 months, కొంతమందికి 9 months, కొంతమందికి అయితే ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత కూడా స్టార్ట్ అవుతుంది కొన్ని కండిషన్స్ లో. సో జనరల్ గా ఏంటి అంటే అరౌండ్ 5th month ఎండి అన్నప్రాసన సరికల్లా చాలా మంది పిల్లలకి పళ్ళు రావటం స్టార్ట్ అవుతుందండి. అది పైన పళ్ళే కావచ్చు, కింద పళ్ళే కావచ్చు. బట్ మన దగ్గర ఏంటి అంటే కింద పళ్ళు వస్తే మంచిది అంటారు. అండ్ చాలా వరకు కూడా పిల్లలకి కింద పళ్ళే రావటం స్టార్ట్ అవుతుంది. సో అన్నప్రాసన సరికల్లా కింద పళ్ళు రావటం స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి ఏంటి అంటే స్నానం చేయించేటప్పుడు మనం దవడలొత్తమని చెప్తారు మనకి. సో అట్లా దవడలొత్తుతున్నప్పుడే మనకి తెలుస్తుంది పళ్ళు వస్తున్నాయా రావట్లేదా అని. ఇన్ కేస్ పళ్ళు వస్తున్నట్లయితే ఆ దవడలు అనేవి షార్ప్ గా టచ్ అవుతుంటది అనమాట. సో పైన అయినా కిందైనా కానీ మనకి షార్ప్ గా టచ్ అవుతుంది. అండ్ అప్పుడు మనకి తెలుస్తుంది ఓకే బేబీకి పళ్ళు వస్తున్నాయి అని చెప్పి అప్పుడు మనకి అర్థమవుతుంది. అండ్ ఇన్ కేస్ వాళ్ళకి అన్నప్రాసన సరికల్లా పళ్ళు రాలేదు అంటే దాంట్లో ఎలాంటి కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదండి. కొంతమందికి ఫాస్ట్ గా వచ్చేస్తాయి, కొంతమందికి స్లోగా వస్తాయి. సో దాని గురించి పెద్ద భయపడాల్సిన పని ఏం లేదు. అప్ టు 1 year వరకు కూడా ఎప్పుడైనా సరే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎప్పుడైనా సరే పిల్లలకి పళ్ళు వస్తాయండి. సో దాని గురించి ఎట్లాంటి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎప్పుడు స్టార్ట్ అయినా సరే ఎలాంటి టెన్షన్ మీరు పడొద్దు. అండ్ 1 year తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో 1 year తర్వాత కూడా వస్తుంది. అండ్ ఇంకొంతమంది ఏమంటారంటే ఒక పన్ను వచ్చి ఆగిపోయింది, 2 పనులు వచ్చి ఆగిపోయి ఇంకా రావట్లేదు అంటారు. అండ్ అది కూడా పెద్ద కంగారు పడాల్సిన విషయం ఏమీ కాదండి. సో తర్వాత మెల్లమెల్లగా అవే వస్తుంటాయి కాబట్టి మీరు ఎట్లాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. అండ్ పళ్ళు వచ్చే టయానికి పిల్లల్లో ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అంటే చాలా మంది పిల్లలు చికాక్ చేసుకోవటం కానీ, మోషన్స్ అవ్వటం కానీ, వామిటింగ్స్ అవ్వటం కానీ, సో ఇలాంటి సిమ్టమ్స్ అన్ని కూడా పళ్ళు వచ్చే టైంలో కనిపిస్తుంటాయి అనమాట. అండ్ వాళ్ళకి ఏంటి అంటే ఆ టైంలో బాగా ఇచ్చింగ్ గా అనిపిస్తుంది వాళ్ళకి పళ్ళు వచ్చే టైంలో. కాబట్టి వాళ్ళు ఏదైనా సరే నోట్లో పెట్టేసుకొని దాన్ని కొరుకుతూ ఉంటారనమాట. ఆ ఇచ్చింగ్ ని కంట్రోల్ చేసుకోవడానికి అట్లా ఏది దొరికితే అది వాళ్ళు కొరుకుతూ ఉంటారు. అండ్ చాలా మంది కూడా బాగా చికాక్ చేస్తూ ఉంటారు, ఊరికే ఏడుస్తూ ఉంటారు, అట్లా సతాయిస్తూ ఉంటారు అనమాట. సో ఇట్లాంటి సిమ్టమ్స్ అన్ని కూడా మీకు పిల్లలకి పళ్ళు వచ్చే టైంలో కనిపిస్తుంది. అండ్ కొంతమంది వామిట్ చేసుకుంటూ ఉంటారు, మోషన్స్ కి వెళ్తూ ఉంటారు, 5-6 times కానీ అంతకంటే ఎక్కువ కానీ అట్లా మోషన్స్ కి వెళ్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆ టైంలో కనిపించే సిమ్టమ్స్ అనమాట. అండ్ ఈ ప్రాసెస్ లోనే, అంటే పళ్ళు వచ్చే ప్రాసెస్ లోనే పిల్లలు ఏది పడితే అది నోట్లో పెట్టుకుంటారు అనమాట. అప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి ఏది దొరుకుతుంది, వాళ్ళ చేతికి ఏది దొరుకుతుంది, వాళ్ళు దేని దగ్గరికి వెళ్తున్నారు, ఇవన్నీ కూడా కనిపెట్టుకొని ఉండాలి. అయితే మార్కెట్ లో ఏంటి అంటే మనకి కొన్ని అవైలబుల్ లో ఉన్నాయండి. కొన్ని టీథర్స్ అవైలబుల్ ఉన్నాయి, నిప్లర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటి అంటే ఆ టైంలో పిల్లలకి మీరు టీథర్స్ తీసుకున్నారనుకోండి, మనకి ఆన్లైన్ లో చాలా అవైలబుల్ లో ఉన్నాయి. ఫ్రూట్ షేప్ కానివ్వండి, పిల్లలు పట్టుకొని కొరగటానికి చాలా ఈజీగా. సో ఇట్లా చాలా ప్రొడక్ట్స్ అనేవి ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో సర్చ్ చేసి తీసుకోండి. వీటి వల్ల ఏంటి అంటే వాళ్ళకి ఆ ఇచ్చింగ్ అనిపించినప్పుడు అది తీసుకొని నోట్లో పెట్టేసుకొని దాన్ని కొరికేస్తుంటారు. అండ్ మనము వాటిని పిల్లలకి ఇచ్చే ముందు క్లీన్ చేసి ఇవ్వచ్చు అనమాట. సో హాట్ వాటర్లో వాటిని కడిగేసి ఇవ్వటం, అట్లా
అట్లా క్లీన్ చేసి ఇవ్వచ్చు పిల్లలకి. అండ్ అవి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి, ఆ టాయ్స్ కూడా ఫ్రూట్ షేపే కానివ్వండి లేదంటే యానిమల్సే కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. అండ్ వాళ్ళు కొరికినా కానీ పెద్ద ప్రాబ్లం ఉండదు అనమాట, ఎందుకంటే అవి స్పెషల్గా తయారు చేసేదే పిల్లలకు ఈ టైంలో పిల్లలు నోట్లో పెట్టుకోవడం కోసమే తయారు చేస్తారు కాబట్టి వాటి వల్ల పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఫ్రూట్ నిబ్లర్స్ ఉంటాయన్నమాట. సో ఈ ఫ్రూట్ నిబ్లర్స్ నాకు తెలిసి మీలో చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. దీంట్లో ఏంటి అంటే మనము చిన్న ఫ్రూట్ వేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు దాన్ని చప్పరిస్తూ ఉంటారనమాట. దానికి పట్టుకోవడానికి ఉంటుంది హ్యాండిల్ లాగా, అండ్ అది పట్టేసుకొని వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు. సో ఒక చిన్న క్యాబిన్ లాగా ఉంటుంది, దాని మూత ఓపెన్ చేసేసి దాంట్లో ఏదైనా మ్యాంగో కానివ్వండి, జ్యూస్ ఉన్నది వాటర్ మెలన్ కానివ్వండి, అట్లాగా బాగా పండింది దాంట్లో వేసి ఇచ్చారనుకోండి, వాటికి చిన్న చిన్న హోల్స్ ఉంటాయన్నమాట. సో వాళ్ళ పిల్లలు నోట్లో పెట్టేసుకొని దాన్ని కొరుకుతా చప్పరిస్తూ ఉంటుంటే ఈ ఫ్రూట్ కూడా తినేస్తారనమాట. దీనివల్ల వాళ్ళు ఫ్రూట్స్ కూడా తింటాం అలవాటు చేసుకుంటారు. సో ఇది కూడా ఆన్లైన్లో అన్ని వెబ్సైట్స్లో కూడా మీకు అందుబాటులో ఉంటున్నాయి, కాబట్టి మీరు ఇది కూడా ట్రై చేయొచ్చు. అండ్ దీనివల్ల ఏంటి అంటే పిల్లలకు ఫ్రూట్స్ కూడా అలవాటు అవుతుంది మెల్లమెల్లగా. డైరెక్ట్గా నోట్లో పెట్టేస్తే తినకపోవచ్చు, కాబట్టి ఇట్లాగా వాళ్ళంతటా వాళ్ళే తింటాం అలవాటు చేసుకుంటూ ఉంటారనమాట. సో ఇట్లాగా చాలా రకాల ప్రొడక్ట్స్ అనేవి ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. అండ్ నేను మీతో చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అంటే పిల్లలకు ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో పళ్ళు స్టార్ట్ అయినా సరే అందరికీ కూడా నేను చెప్పిన సిమ్టమ్స్ ఉంటాయని లేదు, అందరికీ కూడా నేను చెప్పిన సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలోనే పళ్ళు వస్తాయని లేదు. సో బేబీ టు బేబీ ప్రతిదీ వ్యారీ అవుతుందండి. అట్లాగే ఈ టీతింగ్ కూడా అనమాట. ఒక పిల్లలకి 5th మంత్ ఎండింగ్లో రావచ్చు, కొంతమందికి 1 year తర్వాత వస్తుంది. కాబట్టి ఎట్లాంటి టెన్షన్ తీసుకోకండి. అండ్ ఆ టైంలో మాత్రం కొంచెం ఓపికగా ఉండండి, ఎందుకంటే వాళ్ళు చాలా చికాకు చేసుకుంటూ ఉంటారు కొంతమంది పిల్లలు అయితే. సో కొంతమంది ఏంటంటే నార్మల్గానే ఉంటారనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అండ్ మీకు కనుక ఎట్లాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.